అవసరమైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. భీమడోల్లోని వెలుగు సమైక్య కేంద్రంలో జాగృతి పథకంతో పాటు ఉచిత న్యాయ సహాయం సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలపై గ్రామ స్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే ప్రతి మహిళకు ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నామని, వీటిలో ఏదైనా సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీసీపీఓ సిహెచ్ సూరి చక్రవేణి, తహసీల్దార్ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ రంగలక్ష్మి పాల్గొన్నారు. కుల మత ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం సమానంగా అందాలి అని ఆ అధికారం మనకి తెలియపరుస్తూ ఉంది. మన రాజ్యాంగంలో మనం తయారు చేసుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆ మాట మనకి చెప్పడుంది. సో ఆ యొక్క అధికారాన్ని బేస్ చేసుకుని అది మూలం అనమాట. అది రూట్ మనకి చెట్టుకు వేరు ఎలా ఉంటుందో అది వేరు, అది రాజ్యాంగంలో. దాన్ని ఆధారం చేసుకుని మనం తయారు చేసుకున్న చట్టమే LSA యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా అందరికీ న్యాయ సహాయం అందాలి. అందరికీ అంటే ఎవరు? అర్హులు ఉన్నారు దాంట్లో. ఈ చట్టంలో సెక్షన్ 12లో మనకి అర్హులు ఎవరో చెప్తారు. అర్హులు ఎవరంటే స్త్రీలు. స్త్రీలు అనగానే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏ స్థాయిలో ఉన్నా సరే అందరికీ ఉచితమే. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఉచితమేనా? తెలుసా ఎవరికన్నా విషయం? అది తెలీదా? తెలుసన్న వాళ్ళు చేతులెత్తండి. మీ అందరికీ ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మీరు బీహార్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక, కేరళ ఏ స్టేట్కి వెళ్ళినా సరే మీకు ఏదైనా ఒక న్యాయ అవసరం వస్తే కనుక అది ఉచితమే. మీతో పాటు పిల్లలకి, అలాగే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే కొద్దిగా డిజేబుల్ పీపుల్కి, వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే, అదేవిధంగా జైల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా మరి ఎవరి ఆదాయం అయితే ఏడాదికి వాళ్ళ ఆదాయం 3 లక్షల లోపు ఉంటే వాళ్ళు, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైనా భూకంపాలు కానీ ఏదైనా పరిస్థితుల వల్ల అలాంటి కారణాల్లో దెబ్బతిన్న వాళ్ళకి. నెక్స్ట్, జిల్లా కలెక్టర్ గారు ప్రతి మండలానికి కూడా ఒక ఆఫీసర్ నియమిస్తారు. ఆ ఆఫీసరు లోకల్ కమిటీలో ఈ విషయాలన్నీ కూడా చూస్తారన్నమాట. మీ ఇక్కడ ఈ జిల్లా కూడా, ఈ మండలానికి కూడా ఒక ఆఫీసర్ ఉన్నారు.